శ్రీ సాయి సచ్చరిత్ర 25వ అధ్యాయం తరువాయి భాగ శ్రవణానికి మీ అందరికీ సప్రేమపూర్వక ఆహ్వానం. దాము అన్నకి తన మిత్రుడు ఒక ప్రతిపాదన పంపారు. ఒక వ్యాపారాన్ని కలిసి చేద్దామని. వ్యాపారం చేస్తే ఇద్దరికి చెరొక లక్ష లాభం వస్తుంది అని. దాము అన్న ఈ వ్యాపారం చేయాలా వద్దా అని తమ గురువైన బాబాగారిని అడగటం జరిగింది. శ్యామకి లేఖ రాశారు. దీనికి ప్రతిగా బాబాగారు, వ్యాపారం వద్దు, లక్షల వెంట పడకు, నీ ఇంట్లో ఏమి లోటు ఉంది కాబట్టి భగవంతుడు ఇచ్చింది చాలు కదా అన్న సందేశాన్ని పంపారు. ఈ లేఖ చూసుకొని దాము అన్నకి అత్యంత నిరుత్సాహం ఏర్పడింది. తాను స్వయంగా షిరిడీకి వెళ్తే బాబాగారు ఒప్పుకుంటారేమో అని ఆశతో షిరిడీకి వచ్చారు. బాబాగారిని దర్శించుకున్నారు. బాబాగారికి పాద నమస్కారం చేశారు. బాబాగారి పాదాల వద్ద కూర్చున్నారు. బాబాగారికి పాదసేవ చేస్తూ ఉన్నాడు. మనసులో బాబాగారిని అడగాలి అని. కానీ ఇదివరకే అడిగేశారు. బాబాగారు చెప్పేశారు. అడిగేందుక మళ్ళీ ధైర్యం లేదు. మనసు చూడండి ఎలా ఉంటుందో. ధనం పట్ల ఆశ మనిషిలో చావదు. చూడండి, సద్గురు సన్నిధిలో ఉన్నాడు, సద్గురుకి పాదసేవ చేస్తూ ఉన్నాడు. కానీ మనసులో ఆలోచన అంతా వ్యాపారం గురించే, లాభం గురించే. ఈ వ్యాపారం చేస్తే వచ్చే లాభంలో బాబాగారికి భాగం ఇస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన. వెంటనే బాబాగారికి మనసులో చెప్పుకున్నాడు. బయటకు చెప్పే ధైర్యం లేదు. మనసులో అనుకుంటున్నాడు, బాబా, ఈ వ్యాపారంలో మీరు సహాయం చేస్తే వచ్చే లాభంలో కొంత భాగాన్ని మీ చరణాలకు సమర్పించుకుంటాను అని. ఇది బాబాగారికి ఆయన చేసినటువంటి ప్రతిపాదన. బాబాగారు చాలా స్పష్టంగా చెప్పారు, లక్షల వెంట పడకు, ఆకాశాన్ని అంటుకునే ప్రయత్నం చేయవద్దు, నీ ఇంట్లో ఏమి లోటు ఉంది, భగవంతుడు ఇచ్చింది చాలదా అని ఇంత స్పష్టంగా చెప్తే ఆశ ఇంకా చావలేదు. ఇలా సద్గురు సన్నిధిలో ఉన్నారు, కానీ మనసు మాత్రం ఎక్కడ ఉందో చూడండి. ఇలా కాముడు ఉన్న చోట రాముడికి చోటు ఉండనే ఉండదు. ఇటువంటి భక్తులు 3 రకాలట రామకృష్ణ పరమహంస గారు చెప్తారు. కొందరు గుడి తలుపులు తీయగానే మందిరంలోకి వస్తారట. తిరిగి సాయంత్రం గుడి తలుపులు మూసేంత వరకు ఉంటారట ప్రాంగణంలోనే. కానీ పంచాయతీ దగ్గర నుంచి ప్రపంచ విషయాలన్నిటినీ అక్కడ చర్చించుకుంటారట. ప్రతి ఒక్కరిని, ప్రతి విషయాన్ని చర్చించుకుంటారు. వీరు ఒక రకం భక్తులు. రెండవ రకం భక్తులు, వీరు ప్రతిరోజు గుడికి వస్తారు, గర్భగుడిలోకి వెళ్తారు, స్వామిని దర్శించుకుంటారు, అర్చనలు పూజలు చేస్తారు. పూజారి అర్చన చేస్తూ ఉంటాడు. మనతో పాటు చాలామంది భక్తులు వచ్చి ఉంటారు. అందరు కలిపి ఆయన అర్చన చేస్తూ ఉంటే మనసు టీవీ సీరియల్ పైకి వెళ్ళింది. సమయం అవుతూ ఉంది. 8 గంటలకు సీరియల్ స్టార్ట్ అవుతుంది. 7:30 అయింది. 7:35, 7:40, 7:45. ఇక భగవంతుడు కనపడటం. గర్భగుడిలో ఉన్న పూజ మన కోసం ఆయన చేస్తూ ఉన్న మన మనసు ఇంట్లో టీవీ దగ్గర ఉంది. ఇటువంటి భక్తులు రెండో రకం వాళ్ళు. ఇక మూడో రకం వాళ్ళు, వారి పనులు, వారి ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తిస్తూ ఉంటారు. కానీ మనసు మాత్రం భగవన్నామస్మరణ చేస్తూ ఉంటుంది. ఈ ముగ్గురులో ఎవరంటే ఇష్టపడతారు భగవంతుడు? ఖచ్చితంగా మూడో రకం వారిని. కాబట్టి మన పనులు మనం చేస్తూ ఉండాలి, కానీ మనసు మాత్రం భగవంతుడి చరణాల చుట్టూ ఉండాలి. ఇదే చెప్పారు రామకృష్ణ పరమహంస గారు. నువ్వు ఖాళీగా ఉన్నావా, ఏ పని లేకుండా ఉన్నావా, 2 చేతులతో భగవంతుడి పాదాలు పట్టుకో. లేదు, ఒక పని పడిందా, ఒక చేత్తో ఆ పనిని చేస్తూ ఉండు, రెండో చేత్తో మాత్రం భగవంతుడి పాదాలు పట్టుకునే ఉండు. కాబట్టి ఎప్పుడు కూడా భగవన్నామస్మరణని వీడకూడదు. ఇక్కడ దాము అన్న సాక్షాత్తు బాబాగారి వద్దే ఉన్నారు, పాదసేవ చేస్తూ ఉన్నారు. మనసు మాత్రం ఎక్కడుందో చూడండి. ఇలా ఉంటుంది సహజమైనటువంటి సంకల్ప వికల్పాలతో కూడిన మనసు యొక్క ఆలోచన విధానం. ఇది మన అందరిలో ఉండేటువంటి ఒక సహజమైనటువంటి భావన. కానీ బాబాగారికి మాత్రం మన మనసులో ఏముంటుందో స్పష్టంగా వారికి తెలుసు. మనం ఎంత గుప్తంగా ఉంచుకున్నా మన అంతరంగాన్ని వారు స్పష్టంగా చదవగలరు. భక్తుడు గురువుని రకరకాల కోరికలు కోరుతూనే ఉంటాడు. కానీ భక్తుడు తన హితాన్ని మాత్రం తెలుసుకోడు, తన హితాన్ని కోరుకోడు. కానీ ఒక్క గురువు మాత్రమే భక్తుడి భూత భవిష్యత్ వర్తమానాలలోని హితాన్ని తెలుసుకుంటారు. కాబట్టి ఎల్లప్పుడూ శిష్యుడికి హితాన్నే, శ్రేయస్సునే కలిగిస్తారు గురువు. అనారోగ్యంతో ఉన్న బిడ్డ స్వీట్ తినకూడదు అని చెప్తారు డాక్టర్. కానీ బిడ్డ స్వీట్ కావాలి అని కోరుకుంటే తల్లి చేదుగా ఉన్న ఔషధాన్నే ఇస్తుంది తప్ప స్వీట్నివ్వదు కదా. బిడ్డ ఎంత ఏడ్చి గోల చేసినా తల్లి ప్రేమ మారదు.
కారణం ఏంటి? బిడ్డకు తెలియదు ఆ చేదు తనలోని ఈ రోగాన్ని తొలగిస్తుంది అని. కానీ తల్లికి తెలుసు ఈ చేదు త్రాగితేనే బిడ్డకు అది శ్రేయస్సు అని. కాబట్టి తల్లి మాత్రం ఎప్పుడు బిడ్డ శ్రేయస్సునే చూస్తుంది. తండ్రి తన వాత్సల్యాన్ని ఇస్తాడు, తన సంపదనిస్తాడు, లౌకిక సుఖాలు పొందేందుకు అర్హతను కలిగిస్తాడు బిడ్డకి. అలా తల్లిదండ్రులు భగవంతుడిచ్చిన వరమే. ఈ తల్లిదండ్రులతో మనకున్న సంబంధం ఈ జన్మకే పరిమితం. తల్లిదండ్రులు ముందు వెళ్ళినా మనం ముందు వెళ్ళినా ఇక ఆ సంబంధం అంతవరకే. ప్రవాహంలో కొట్టుకొచ్చిన కర్రలు ఒక పక్కకు చేరుతాయి, మళ్ళీ ఇంకో అలతాకిడికి వేరవుతాయి, ఇక మళ్ళీ కలుసుకోవు అని మనకు ముందే చెప్పింది సచ్చరిత్ర. అలా ఉంటుంది ఇప్పటి తల్లిదండ్రులు మనకు మధ్య ఉన్న సంబంధం. కానీ గురువు మాత్రం అనేక జన్మల నుంచి పోషించి తన వారిని రక్షించుకుంటూనే ఉంటారు. తల్లి తన గర్భంలో నుంచి మాయతో నిండిన ప్రపంచంలోకి బిడ్డని తీసుకువస్తే గురువు మాయతో నిండిన ప్రపంచం నుంచి తిరిగి మనసుని వెనుకకు తీసుకువెళ్తారు, భగవంతుడి వైపుకి తీసుకువెళ్తారు. ఇలా తల్లి చేయలేనిది సాయిమాత చేయగలదు. అందుకే గురువు నిజమైనటువంటి తల్లి. అలాగే తండ్రి అలౌకికమైన శాశ్వతమైన సుఖాలు కాకుండా లౌకికమైనటువంటి సుఖాలకు మాత్రమే మనం పొందేందుకు అర్హతనిస్తారు. కానీ గురువు అలౌకికమైన సుఖాలు, దుఃఖం లేనటువంటి సుఖాలు, శాశ్వతమైన సుఖాలు మనకు ప్రసాదిస్తారు. కాబట్టే గురువు నిజమైన మాతాపితలు. ఒక్క గురువే అనేక జన్మల నుంచి తన వారిని పోషించుకొని రక్షించుకుంటూ ఉంటారు అని చెప్తుంది సచ్చరిత్ర. అందుకే బాబా అన్నారు శ్యామతో, శ్యామ 72 జన్మల నుంచి నేను పోషించుకుంటూ ఉన్నాను అన్నారు. ఉపాసిని బాబాతో 200 సంవత్సరాల నుంచి నీ కుటుంబానికి నాకు పరిచయం ఉంది అన్నారు. పురంధరే వాళ్ళ తల్లితో వీడికి నాకు 7 శతాబ్దాల నుంచి పరిచయం, వీడు లేకుండా ఒక్క మెతికేర నేను తిననమ్మా అని అన్నారు. నానాసాహెబ్ చంద్రకర్తో నానా 4 జన్మల నుంచి నీకు నాకు పరిచయం ఉంది అన్నారు. దురంధరేతో మనది తరతరాల బంధం, అంతరాల అనుబంధం. ఇలా గురువు ఒక్కరే శాశ్వతమైన దైవం అని ముందే చెప్పింది మనకు సచ్చరిత్ర. కాబట్టి గురువు ఎప్పుడు తన వారికి, తన బిడ్డలకి, తన భక్తులకి హితాన్నే కలిగిస్తారు. బిడ్డ కోరుకున్నా మనకిష్టమైన మార్గం అయితే వారు చెప్పరు, ఎప్పుడు మనకు శ్రేయమైన మార్గాన్నే చెప్తారు. హేమట్ పంత్ గారు చెప్తున్నారు, ఎవరైనా సరే మనసులో ఉన్న విషయాన్ని బాబాగారి చరణాల పట్ల ప్రేమతో వారి చరణాల వద్ద మనవి చేసుకుని వారి పట్ల పూర్తి విశ్వాసంతో వారి అనుమతిని కోరితే వారు భక్తులకు యోగ్యమైన మార్గాన్ని చూపుతారు. ఇది వారి వ్రతం. ఒక అద్భుతమైన వరం ఇచ్చేశారు బాబాగారి అధ్యాయంలో. కాబట్టి మన మనసులో ఏది ఉన్నా సరే బాబాగారికి చెప్పుకోవాలి అనుకుంటే నిర్భయంగా చెప్పుకోవచ్చు. కానీ అది వారి పాదాల పట్ల ప్రేమతో చెప్పుకోవాలి, వారి పట్ల పూర్తి విశ్వాసంతో చెప్పుకోవాలి. అప్పుడే బాబాగారి నుంచి మనకు శ్రేయమైన మార్గం సూచించబడుతుంది. బాబాగారు చెప్పారు 22వ అధ్యాయంలో బాలమిర్కర్ విషయంలో, బాలమిర్కర్తో కూడా వెళ్ళమన్నారు శ్యామాని చితలికి. బాలమిర్కర్ వద్దు అన్నారు శ్యామాని. శ్యామ తిరిగి వచ్చి బాబాకి చెప్తే బాబా ఏమన్నారు ఒక్కసారి మనం గుర్తుకు తెచ్చుకుంటే, మనం ఎవరిదైనా సరే వారి మంచే ఆలోచించాలి, వారికి యోగ్యమైన మార్గాన్నే ఉపదేశించాలి. కానీ ఎవరి కర్మ ఎలా ఉందో అలాగే జరుగుతుంది, మనమేం చేస్తాం. కాబట్టి గురువు ఎప్పుడు మంచే చెప్తారు, మన శ్రేయస్సునే సూచిస్తారు. వినటం మన ధర్మం, వినకపోతే మన కర్మం. ఇలా బాబాగారి ఆజ్ఞను ప్రేమగా కోరితే వారి రక్షణ ఎలా ఉంటుందో ఒక్కసారి కాకాసాహెబ్ దీక్షిత్ గారి జీవితంలో ఒక అనుభవాన్ని మనం పరిశీలిద్దాం. ఎన్నో అనుభవాలు మనం దీక్షిత్ గారిని మనం గమనిస్తూ ఉన్నాం. దీక్షిత్ గారి తమ్ముడు సదాశివ దీక్షిత్ నాగపూర్లో ఉంటారు. ఆయన అడ్వకేట్, ఆయన అక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. కానీ ఎంత కష్టపడ్డా పెద్ద లాభసాటిగా సాగదు ఆయన వృత్తి. అన్నని సలహా అడుగుతాడు, అన్న నేను నాగపూర్లోనే ప్రాక్టీస్ చేయమంటారా లేదా ముంబైకి రమ్మంటారా అని. అప్పటికి బాబాగారు దేహం వదిలిపెట్టేశారు. సరే, దీక్షిత్ గారికి అలవాటు ఏంటంటే ఏ పని చేయాలనుకున్నా దానికి బాబాగారు అనుమతి తప్పనిసరి కదా. అందుకని బాబాగారు వద్ద చీట్లు వేశారు. సదాశివ్ నాగపూర్లో ప్రాక్టీస్ చేయాలన్నా ముంబైలో చేయాలన్నా? బాబాగారు ముంబై అని జవాబిచ్చారు. అది వారి ఆజ్ఞ. కాబట్టి సదాశివ్ ముంబైకి వచ్చారు. ముంబైలో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. అయినా పెద్దగా లాభసాటిగా లేదు తన వృత్తి. సంవత్సరం అయినా కూడా పెద్దగా మెరుగుపడలేదు అతని ఆర్థిక సంపాదన. మరి బాబాగారు చెప్పినా కూడా ఇలా జరిగిందేంటి అని వీరికి ఆలోచన వచ్చేలోగానే కచ్ ఆస్థానం వారు
దీక్షిత్ గారి ఇంటికి వచ్చారు వారిని వెతుక్కుంటూ. వారి అవసరం ఏంటంటే వారికి అంటే వారి ఆస్థానానికి ఒక న్యాయ సలహాదారు కావాలి. కాబట్టి ఎవరినైతే నియమించుకుంటే వీరికి ఉపయోగమో దీక్షిత్ గారి సలహా కోసం వచ్చారు. నెలకి 1000 రూపాయల జీతం ఇస్తామండి, కాస్త మంచి వారిని మాకు సూచించండి సార్ అని దీక్షిత్ గారిని వారు కోరడం జరిగింది. దీక్షిత్ గారు చెప్పి చాలామంది గురించి మా తమ్ముడు కూడా ఉన్నాడండి అని చెప్తారు. వారు వెంటనే సదాశివ దీక్షిత్ని కచ్ ఆస్థానానికి న్యాయ సలహాదారుగా తీసుకున్నారు. నెలకి 1000 రూపాయల జీతం 110 ఏళ్ల క్రితం సంగతి అండి. అలా దీక్షిత్ గారి తమ్ముడి సమస్యను బాబాగారు పరిష్కరించారు. అందుకే వారి పాదముల పట్ల పూర్తి విశ్వాసాన్ని ఉంచితే ఎప్పుడు కూడా వారు ఎవరిని విడిచిపెట్టరు. కొన్ని సమస్యలు మనకు ఎదురైనా తాత్కాలికం, అన్నిటిని గురువు అధిగమించేలా చేస్తారు. దాము అన్న ఏం చెప్తున్నాడు బాబాకి? బాబా, లాభంలో మీకు భాగాన్ని ఇస్తాను అని. బాబాగారు ఏం చేసుకుంటారు? దాము అన్నకి సంతానాన్ని ఇచ్చారు. దాము అన్న నుంచి ఏం ఆశించి ఇచ్చారు బాబా? కాబట్టి బాబాగారు అందరి నుంచి ఆశించేది కేవలం ప్రేమనే, వారు పంచేది ప్రేమనే. బాబాగారికి మనం ఇచ్చే ధనమో మనం ఇచ్చే కానుకలో వారు ఏం చేసుకుంటారు? అన్నిటిలోనూ అందరిలోనూ భగవంతుణ్ణే అంటే తమనే తాము చూసుకునే బాబాకి కానుకలు, కట్నాలు, ధనం ఎందుకు? మరి అటువంటి వారికి మనం ఇటువంటి ప్రతిపాదన చేయడం ఏంటి? బాబాగారు వచ్చిందేమో లక్షలాది మందిని శుభ్రమైన మార్గంలో నడిపించడానికి. అలా మన అందరినీ వారి మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తూ ఉంటే మనం వారి మార్గంలో నడిచే బదులుగా వారిని మన మార్గంలోకి లాగే ప్రయత్నం ఇది, మీకు లాభంలో భాగం ఇస్తాము అని ప్రతిపాదన చేయడం. అందుకే బాబాగారికి అన్నీ తెలుసు కాబట్టి దాము అన్న మనసులోని వ్యాపార ప్రతిపాదన ఆయన సున్నితంగా తిరస్కరిస్తారు. సరైన సమయానికి అతడికి సరిగ్గా చక్కటి బోధ చేశారు బాబా. ఏమంటున్నారో చూడండి. ఆపన్ నహిరే బాపు కిసిమే అన్నారు బాబా. అంటే మేము ఎందులోనూ లేము నాన్న అన్నారు. ఎందుకన్నారంటే వారు ఎందులోనూ ఉండరు, వారు కేవలం భగవంతుడిలోనే స్థితులై ఉంటారు. కాబట్టి నన్ను వ్యాపారంలోకి లాగవద్దు సుమా అని బాబాగారు తిరస్కరించడం జరిగింది. దాము అన్నకి వెంటనే సిగ్గుపడ్డాడు ఆయన. అయ్యో, ఇలా ప్రతిపాదన చేశానంటే నేను. బాబాగారు వెంటనే జవాబు ఇచ్చేశారు. గమనించండి, దాము అన్న మనసులో మాట, మనసులో భావానికి స్పందించారు బాబా. దాము అన్న పెదవులతో చెప్పలేదు, వారి వాక్కు ద్వారా రాలేదు ఏది కూడా, కేవలం మనసులో ఉన్నదాన్ని బాబాగారు గ్రహించి బాబాగారు సూచన చేస్తూ ఉన్నారు. అలా బాబాగారు అంతర్యామి అని మరొక్క మారు ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు.